అందరి నమస్తే. వీటీవీ వాయిస్ వార్ది పొలిటికల్ ఛానల్కు స్వాగతం. మనతో ఏఐసిసి నేషనల్ కోఆర్డినేటర్ ఓబీసీ డిపార్ట్మెంట్ కర్ణాటక స్టేట్ ఇన్ఛార్జ్ నందిమండలం వేణుగోపాల్ గారు ఉన్నారు. ఆయనతో కొన్ని రాజకీయ విషయాలు చర్చిద్దాం. నమస్తే సార్. అందరికీ నమస్కారం. సార్, రాహుల్ గాంధీ గారిని ఢిల్లీలో మహేష్ కుమార్ గౌడ్ గారు కలిశారు. అంటే కొన్ని రాజకీయ విషయాలు చర్చించుకున్నారు వీళ్ళిద్దరూ. దీని గురించి వివరిస్తారా? మన తెలంగాణ పిసిసి అధ్యక్షులు వారు మహేష్ కుమార్ గౌడ్ గారు నిన్న రాహుల్ గాంధీ గారిని కలవడం, అక్కడ ముఖ్యంగా ఈ మహిళా బిల్లు మొన్న చూసాం ఎంత ఇబ్బంది పెట్టారో, ఎలా వీగిపోయింది. ఆ మహిళా బిల్లుని తొందరగా మళ్ళీ ఆమోదింపజేటట్టు చూడడం, దాంతోపాటు ఓబీసీ బిల్లు కూడా పెట్టాలని గట్టిగా డిమాండ్ చేయాలి. రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో ఆల్రెడీ మాట్లాడారు. మరియు ఈ మహిళా రిజర్వేషన్ బిల్లు కూడా వచ్చేటప్పుడు ఈ ఓబీసీది కూడా పెడితే భారతదేశం మొత్తం మీద 52% ఉన్న ఓబీసీలకి న్యాయం జరుగుద్ది. దాన్ని రాహుల్ గాంధీ గారే లాస్ట్ ఎలక్షన్స్ అప్పుడు న్యాయయాత్ర జోడయాత్ర చేసేటప్పుడు ముఖ్యంగా ఆయన విలువలే తీసుకొచ్చారు. మన తెలంగాణ గవర్నమెంట్లో మనం కులగణన చేయడం అన్నీ జరిగినాయి. ఎలాగా ఢిల్లీలో వాళ్ళు ఇంప్లిమెంట్ చేయలేదు దాన్ని. ప్లస్ ఏఐసిసి ఓబీసీ సమావేశాన్ని తెలంగాణలో ఏర్పాటు చేయమని రిక్వెస్ట్ చేశారు. దాన్ని కూడా సానుకూలంగా స్పందించారు. ముఖ్యంగా ఈ బీసీల అంశాన్ని భారతదేశం అంతా ఒక వెలుగులో తీసుకొచ్చి ఇంకా యాక్టివ్గా యాక్షన్ ప్లాన్ తోటి ముందుకెళ్ళి బలోపేతం చేయాలి బీసీలని అని ఒక కంకణం కట్టుకున్న రాహుల్ గాంధీ గారికి అందరం సపోర్ట్ చేయాలని, మీరందరూ సహకరిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు సార్, చక్కగా వివరించారు. సో చూశారు కదా, ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ రెగ్యులర్గా చూడడం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అండ్ ఛానల్ని ఫాలో చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి, షేర్ కూడా చేయండి. ధన్యవాదాలు. అందరికీ నమస్తే. దిస్ ఈజ్ కరాటే కళ్యాణి. మీరు మంచి న్యూస్ చూడాలన్నా, మంచి విషయాలన్నీ కూడా తెలుసుకోవాలనుకున్నా కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ వి ఛానల్. హలో అండి, వీటీవీ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, ఐఎమ్ శశిరేఖ, మిస్ ఇండియా. సో వీటీవీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వీటీవీ.